జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ముఖ్యంగా మనకి 2025 సంవత్సరంలో చాలా రకాల పండుగలు వస్తున్నాయి. అలానే మనకి మొన్న ఈ మధ్యనే షష్టగ్రహ కూటమి మార్చి 29 తారీఖున అదే రోజున అమావాస్య జరుగుతుంది. దాని తర్వాత మనకి యుగాది రావటం, ఈ యుగాది సంవత్సరంలో యుగాది నుంచి మనకి కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరాది రావటం, ఈ తెలుగు సంవత్సరాది మొత్తం కూడా మనకి విశ్వవాసునామ సంవత్సరంగా పరిగణనలో తీసుకోవడం జరుగుతుంది. అయితే యుగాది తర్వాత 9 రోజులకి మనకి శ్రీరామనవమి అనేది వస్తుంది. ఈ శ్రీరామనవమికి అసలు శ్రీరామనవమి ఏంటి, ఇది ఎందుకు చేస్తాం, ఎలా చేస్తాం, ఇది చేసుకోవడం ద్వారా లోక కళ్యాణార్థమా, మన కళ్యాణార్థమా, దీనివలన మనకి జరిగేటువంటి మంచి ఏంటి, చెడు ఏంటి, దీనివల్ల అసలు ఎందుకు చేయాలనే దాని గురించి ఒకసారి మనం చూసినట్టయితే కనుక, ముఖ్యంగా మనకి ఈ యొక్క 2025 సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున మనకి ఈ శ్రీరామనవమి అనేది ఏర్పడుతుంది. ఈ శ్రీరామనవమి అనేది ముఖ్యంగా మనకి ఏంటంటే ఆ 6వ తారీఖున ఏప్రిల్ 6వ తారీఖున ఖచ్చితమైనటువంటి సమయం వచ్చేసి 12:26 ఈ లగ్నం వచ్చేసి అభిజిత్ లగ్నం అంటారు. ఈ అభిజిత్ లగ్నంలో శ్రీరామనవమికి సంబంధించి వారి ఆ సీతా అమ్మవారికి అలానే శ్రీరామచంద్రమూర్తికి కలిపి కళ్యాణ మహోత్సవం అనేది జరుగుతూ ఉంది. ఈ కళ్యాణ మహోత్సవము ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోనే కాకుండా చిన్న చిన్న ఆలయాల్లోనూ అలానే రోడ్ల విరువైపులా కూడాను పందిళ్ళు వేసి చేసేటువంటి సాంప్రదాయం కూడా మనం చూస్తూ ఉంటాము. కొన్ని ప్రాంతీయ ఆచార ప్రకారంగా ప్రతి ఇంట్లో కూడా కళ్యాణం నోచుకునే ఒక విధానం, ఆ సిద్ధాంతం, ఆ ఇంటి ఆచార ప్రకారంగా కూడా కొన్ని ప్రాంతాలు మనం చూస్తూ ఉంటాము. అలానే ఇంటి దేవునికి కొలుచుకునేటువంటి సీతమ్మ వారికి, ఇంటి దేవునిగా కొలుచుకునేటువంటి రామచంద్రమూర్తిని కూడా వారి యొక్క కళ్యాణాన్ని మహోత్సవాన్ని వేలాది మందిగా తరలి వచ్చేసి భద్రాచలం కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, అలానే అయోధ్య లాంటి ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోనే కాకుండా చిన్న చిన్న మందిరాల్లో కూడా ఆ కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయంగా కాకుండా మహోత్సవంగా కూడా జరుపుకునేటువంటి అంగరంగ వైభవంగా కూడా జరుపుకుంటారు. అయితే మనకి ఈ యొక్క ఏప్రిల్ 6వ తారీఖున రావడం అనేది చాలా గొప్ప విషయం. 6వ తారీఖు అంటే శుక్రునికి సంబంధించింది. అలానే మనకి 6వ తారీఖు ఆదివారం రావడం కూడా ఆదివారం లక్ష్మీదేవితో సంబంధించింది. అలానే ఇద్దరు కూడా శుక్రలక్ష్మీలు అంటే అక్కడ చూస్తే కూడా తేదీ ప్రకారంగా వార ప్రకారంగా కూడా ఇక విష్ణుమూర్తి అలానే లక్ష్మీ అమ్మవారు ఈ ఇద్దరి యొక్క సమక్షంలో కళ్యాణం జరగడం అనేది చాలా వైభవంగా చేసుకుంటే అందరికీ కూడా సుఖ సంతోషాలతో బాగుంటారు. అలానే ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉన్నది. అలానే మనకి ఆదివారం 6వ తారీఖు ఈ యొక్క ఏప్రిల్ 6వ తారీఖు మనకు వచ్చేటువంటి ఈ శ్రీరామనవమి ఏదైతే ఉందో అదే రోజున పట్టాభిషేకం కూడా జరుగుతుంది రాముల వారికి, సీతమ్మ వారికి. అలానే ఈ యొక్క శ్రీరామనవమికి గనక మనము ఈ 12 రాసుల వారే కాదు, మానవాళి భూమి మీద జ్ఞానం ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొన్ని ఆచారాలు, కొన్ని సిద్ధాంతాలు పాటించడం ద్వారా వారికి ఇంట అష్ట ఐశ్వర్యాలు తొలదొగడమే కాకుండా వారింట శుభకార్యాలకు కూడా జరిగేటువంటి అవకాశం, ఆస్కారం కూడా లేదు అని చెప్పలేం, ఉంటుంది ఖచ్చితంగా. కానీ కొన్ని నియమాలు పాటించడం ద్వారా మంచి జరుగుతుంది. అవి ఏంటో మనం ఇప్పుడు చూసేదానికి ఉంటే కనుక ఈ శ్రీరామనవమి 2025 సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున ఏదైతే వస్తుందో ఆ రోజు మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ముందుగా మనం మంచి మాట్లాడుకుందాం. చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఉదయాన్నే లేచి మన ఇంట్లో పిల్లలకి ఎలా అయితే పెళ్ళిళ్ళు కానీ, ఒడుగులు కానీ, ఉపనయనం కానీ, అలానే బారసాలు కానీ ఏదైతే శుభకార్యం నిర్వర్తించేటప్పుడు ఎలా అయితే మనము పవిత్రంగా ఉదయాన్నే స్థలస్నానం ఆచరించేసి గడపకి ఏదైతే సింహద్వారానికి ఉంటుందో అక్కడ మామిడి తోరణం కట్టేసి ఇంటిల్లిపాది శుభ్రం చేసుకొని ఏదైతే చేస్తామో మన ఇంట్లో మన పిల్లల యొక్క కళ్యాణం ఎలా అయితే నిర్వర్తిస్తామో అదే విధంగా ఆ స్వామివారి యొక్క లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటి కళ్యాణం ఏదైతే ఉందో అది అదే విధిగా నిర్వర్తించాలి. ఆ తదుపరి ఆ కళ్యాణ మహోత్సవానికి మనం అందరం కూడా కొత్త బట్టలు కాకపోయినా, పొట్టు వస్త్రాలు కాకపోయినా ఉన్నటువంటి బట్టలు ధరించేసి ఆ కళ్యాణ మహోత్సవంలో పిల్లల నుంచి పెద్దల వరకు కూడా పాల్గొనాలి. మన ఇంట్లో చేసుకున్న, ఆలయంలో చేసుకున్న, వీధిలో పందిరి వేసి చేసుకున్నా కూడా అలాంటి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలి. ఇది మన పవిత్రమైనటువంటి ఆచారం. తదుపరి
తదుపరి ఘట్టం ఏంటంటే ఈ కళ్యాణ మహోత్సవం 12 గంటల 24 నిమిషాలకి జీలకర్ర బెల్లం అనేది ఆ స్వామివారికి అమ్మవారికి పెట్టడం అనేది జరుగుతుంది. ఇది ముహూర్త బలం, ముహూర్త టైం బ్రాహ్మీ ముహూర్తం. బ్రాహ్మీ ముహూర్తం కాదు, ఇది అభిజిత్ లగ్నం. అభిజిత్ లగ్నంలో ఆ స్వామివారికి అమ్మవారికి ఈ యొక్క జీలకర్ర బెల్లం అనేది పెట్టిన తర్వాత వారికి పెళ్ళి అయినట్టుగా భావన జరుగుతుంది. ఇది కళ్యాణ మహోత్సవ గొప్ప విషయం. ఈ కళ్యాణం జరగటంలో మనకి ఏమవుతుంది అనేది చూసినట్టయితే కనుక ఈ కళ్యాణ మహోత్సవం ఏదైతే శ్రీరామచంద్ర వారికి అలానే సీతమ్మ వారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం ఏదైతే ఉందో ఇది కనులు విందుగా మనం చూడడం ద్వారా మనకుండేటువంటి ఏదైతే గ్రహరీత్యా దోషాలు తొలగిపోతాయి, ఏదైతే మీకున్నటువంటి శుక్రదోషం, కుజదోషం, రాహువు, కేతువు, అలానే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, గురు భగవాన్ యొక్క అశుభ దృష్టి, బుధ భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా తొలగిపోతుంది. ఎందుకు? సీతమ్మ వారి కళ్యాణం చూడటం ద్వారా సీతమ్మ వారు మనకి భూమిలో దొరుకుతారు, పంట భూమిలో. మనం ఆమె కళ్యాణం చేయడం ద్వారా చూడడం ద్వారా మనకి ఆ సంవత్సరం మొత్తం కూడా పంటలు అనేది ఇంటికి వస్తాయి. ఎలాంటి విపత్తు జరిగినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనము ఏదైతే ఆహార ధాన్యానికి ఇబ్బంది పడకుండా అనేది ఖచ్చితంగా ఉంటాము. అలానే ఆ శ్రీరామచంద్రమూర్తి వారికి కళ్యాణం చూడడం ద్వారా మనం తిలకించడం ద్వారా జరిగేటువంటిది ఏంటంటే మనం పొలిటీషియన్స్లో ఉన్న 10 మందిలో ఉన్న మనం చేసేటువంటి వ్యాపారంలో వృత్తి రావడానికి, అలానే మనం 10 మందికి సేవ చేయాలని ఒక భావన కలిగిన వారు ఈ యొక్క శ్రీరామచంద్రుని వారికి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం వల్ల, తిలకించడం వలన వారి యొక్క ఏదైతే నరదిష్టి నరప్రభావం ఉందో అది కూడా ఖచ్చితంగా పటాపంచలేదానికి ఆస్కారం ఉంది. రానున్నటువంటి రాజ్యాలు పాలేటువంటి ఆ రాజు ఆ దీవెనలతో రాజ్యాన్ని పాలించేటువంటి అవకాశాలు కూడా మనకి రావు అని చెప్పలేము. ఇది ఆ ఒక కళ్యాణి యొక్క లోక కళ్యాణార్థం అంటే అలానే మనకి ఆ కన్యాదానం అంటారు. ఎవరైతే సీతమ్మ వారికి కన్యాదానం చేస్తారో వారికి ఖచ్చితంగా వారి ఇంట్లో ఏదైనా సరే స్త్రీ దోషమున్నా, పితృల దోషమున్నా, అలానే ఎవరైనా వారింట్లో పెళ్ళి కానటువంటి పిల్లలున్నా కూడా ఆ పెళ్ళయ్యేదానికి ఖచ్చితంగా 3 మాసంలో అంటే 90 రోజుల్లో ఖచ్చితంగా ఆ పెళ్ళి అయ్యేదానికి వారికి దోషాలు ఏమైనా ఉంటే కూడా ఆ దోష పరిహారం కూడా తొలగిపోయేందుకు కన్యాదానం, సీతమ్మ వారికి కన్యాదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంటే సీతమ్మ వారిని ఇచ్చి ఆ రాముల వారికి కన్యాదానం చేయడం అని ఒక విషయం అన్నమాట. అలా చేయడం ద్వారా గొప్ప విషయం. అది మనకి ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున మనకు వచ్చేటువంటి శ్రీరామనవమికి ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎవరికైనా ఆర్థిక స్థితిగతుల్లో ఉంటే కనుక వారు ఏదైతే పెళ్ళిళ్ళు కానిటువంటి వారు ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నవారు ఆ సీతమ్మ వారికి శ్రీరామచంద్రమూర్తి వారికి వారు పెట్టుకునేటువంటి జీలకర్ర బెల్లం ఏదైతే ఉందో అది స్వామివారికి సమర్పించడం ద్వారా వారికి ఖచ్చితంగా రానున్నటువంటి 3 మాసంలోనే ఆ ఒక ప్రతిఫలం అనేది కనిపిస్తుంది. ఆర్థిక స్థితిగతుల్లో నిలబడతారు, నిలతొక్కుంటారు. అలానే ఆర్థిక స్థితిగతులే కాకుండా పెళ్ళిళ్ళు కానటువంటి వారికి పెళ్ళిళ్ళు కూడా అయ్యేందుకు వాటికి సంబంధించి తొలి అడుగు పడేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మరొకటి పానకము, వడపప్పు ఇస్తారు. వడపప్పు అంటే మనకి సాయిపప్పు నానపెట్టేసి దానికి బెల్లం జోడించి పానకము వడపప్పుగా ఈ పానకములు వేసేటువంటి ఏదైతే మనకి ఎండు కొబ్బరి, ఇలాచి, అలానే మనకి బెల్లము, నీరు ఎవరైతే ఇస్తారో వారికి ఆరోగ్య సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. వారికి కోరిన కోరికలు విదేశీయానానికి కావచ్చు, అలానే వారికి కోరిన కోరికలు తీర్చుకునేందుకు ఆస్కారం ఉంటుంది. చదువులో విదేశీయానం, మైండ్ స్ట్రెస్ ఫీలు, జాబుల వెసులుబాటు ఇవన్నీ కూడా మనం పానకం వడపప్పు స్వామివారికి సమర్పించుకోవడం ద్వారా ఆ నైవేద్యాన్ని 10 మందికి పంచడం ద్వారా మీకు అందరికి కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో ఆ కోరినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరేందుకు తొలి అడుగు పడేది ఖచ్చితంగా జరుగుతుంది. మనము అనుకుంటాం లోక కళ్యాణార్థం కోసం అని. లోక కళ్యాణార్థం కోసం అంటే అర్థం ఏంటి అంటే మనకి ఇవి కావు అనుకున్నటువంటి పనులు ముందుగా మనకు అవ్వటమే లోక కళ్యాణార్థం. ఎవరికైనా పిల్లలకి కళ్యాణం చేస్తే అంతవరకు అవుతుంది. కానీ స్వామివారికి కళ్యాణం చేయడం ద్వారా ఆ స్వామివారి యొక్క దీవెనలు, కృపా కటాక్షాలు మీ మీద ఖచ్చితంగా వెలువెలుతాయి. అందుకని లోక కళ్యాణార్థం కోసం అంటేది దానికోసం. మరొకటి అదే రోజున ఫస్ట్ వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ద్వారా మీకున్నటువంటి వ్యాపార వృద్ధి అవుతుంది.
పితృల దోషాలు ఖచ్చితంగా మీకు తొలగిపోతాయి. మీ ఇంట్లో ఏదన్నా ఆర్థిక స్థితిగతులు ఉండే కూడా అవి ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆరోగ్య స్థితిగతులు ఉన్నా తొలగిపోతాయి. ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నారా? అవి మీకు వసూలయ్యేదానికి కూడా ఉంటుంది. అందుకని స్వామివారికి బట్టలు పెట్టడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఉంది. అలానే 10 మందికి ఆ రోజున భోజనం వడ్డించినా, భోజనం సమర్పించినా, భోజనం దేవాదాయంలో అక్కడ వారికి భోజన సదుపాయాలు అక్కడ వచ్చినటువంటి భక్తులకి మీరు చేసినా కూడా ఆ ఒక పుణ్యం కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది. దాని ద్వారా మీకు ఆరోగ్య స్థితిగతులే కాదు, పంట భూముల్లో ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ పోయేసి ఏదైనా విపత్తుకి అలాంటి భూముల్లో ఇబ్బంది లేకుండా, వరదలు వచ్చినా వాగులు వచ్చినా ఇబ్బంది లేకుండా, చెదులు పట్టకుండా, పురుగు పట్టకుండా ఆ పంట భూమి అనేది ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చేదానికి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా అన్నదానం చేయడం ద్వారా ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో అన్నప్రసాదాన్ని స్వీకరించడం, అన్నప్రసాదాన్ని నలుగురికి పంచడం ద్వారా మంచి జరుగుతుంది. అలానే ఆ స్వామివారి యొక్క ముత్యాలు, ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో తరంబరాలు, ఇవి చాలా ముఖ్యంగా వినాలి మీరు. ఆ స్వామివారికి చేసినటువంటి తరంబరాలు, ఆ స్వామివారికి పోసుకున్నటువంటి ముత్యాలు, ఇవన్నీ కూడా మీరు కొంతమేర అక్కడ బ్రాహ్మణత్వానికి కానీ ఆ కళ్యాణ మహోత్సవానికి చేసినటువంటి వారిని కానీ అడిగి తీసుకొచ్చుకొని అవి ఇంట్లో పెట్టుకొని మీరు భార్యాభర్తల మధ్యన ఎడబాటున్నా, పిల్లలు పుట్టకపోయినా, పెళ్ళి అయిన పిల్లలు పుట్టకపోయినా, పిల్లల్లో ఎదుగుదల లేకపోయినా, నరదిష్టి నరప్రభావం ఉన్నా అవి మీ మీద ఉంచుకున్నట్లయితే ఉదయాన్నే తలస్నానం చేసి ఏదైనా బుధవారం రోజు గురువారం రోజు కనుక ఆ స్వామివారి దగ్గర పూజించేసుకొని దీపారాజన వెలిగించేసి నైవేద్యం పెట్టేసి ఆ ఒక ఏవైతే ఆ ఒక ముత్యాలు కావచ్చు, తరంబరాలు కావచ్చు మీ మీద ఉంచుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకున్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి ఈ యొక్క లోక కళ్యాణార్థం కోసం కాదు, మన కళ్యాణార్థం కోసం కాదు, అలానే మనకు అన్ని రకాల బాగుండేందుకు ఆ శ్రీరామచంద్రమూర్తిని యొక్క కళ్యాణ మహోత్సవానికి ప్రతి ఒక్కరం కూడా పాలు పంచుకుందాం, తిలకిద్దాం. ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలను మనం సేవిద్దాము. ఆ స్వామివారి యొక్క కృపకి మనము పార్తులవ్వాల్సిందిగా మనవి. అట్లానే మనము మానవాళిగా అందరం కూడా ఆ స్వామివారి సీతమ్మ వారి యొక్క కళ్యాణ మహోత్సవానికి తిలకించి మనం ఆనందభయంగా చేయవలసిందిగా మనవి. అలానే మనకి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే మనకి ఈ శ్రీరామనవమి ఏదైతే ఉందో ఏప్రిల్ 6, 2020 సంవత్సరం రావటం, మనకి ఉగాది తర్వాత 9 రోజులు రావటం ఏదైతే ఉందో ఈ విశ్వవసనామ సంవత్సరంలో శ్రీరామనవమి రావడంతో అయితే మనకి ఇంకొక విషయం ఏంటంటే, మనము ఏదైతే హిందువులకు సంబంధించినది ఉందో వేరేటైతే నాకు అంత ఐడియా లేదు, హిందువులకు సంబంధించి ఏదైతే ఉందో దీనికైతే ఈ యొక్క శ్రీరామనవమి తర్వాతనే, ఈ యొక్క ఉగాది తర్వాత వచ్చేటువంటి శ్రీరామనవమి తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఏది పెళ్ళిళ్ళు కానటువంటి వారికి పెళ్ళిళ్ళు అవ్వటం, ఆ పెళ్లి ముహూర్తాలన్నీ కూడా మనకి శ్రీరామనవమి తర్వాత మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఒక కూతురిగా, ప్రతి ఇంట్లో కూడా ఒక తండ్రిగా ఉండేటువంటి శ్రీరాముడు అలానే సీతమ్మ వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క కళ్యాణార్థం తర్వాత లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటి ఈ యొక్క శ్రీరామనవమి కళ్యాణం తర్వాత మాత్రమే మన ఇళ్లలో పెళ్ళిళ్ళు చేసుకునే దానికి బాగుంటుంది. కాబట్టి ఆ తరువాత మాత్రమే ముహూర్తాలు, లగ్నాలు ఉంటాయి. కాబట్టి ఆ తదుపరి లగ్నాలు ఉన్నాయి, ఆ తర్వాత పెళ్ళిళ్ళు అనేది చేసుకునేదానికి ఉంటుంది. అలానే కొత్తగా పెళ్ళి అయ్యి ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక, ఏదే పోయిన సంవత్సరం కావచ్చు, ఈ సంవత్సరంలో ఫిబ్రవరి, మార్చిలో పెళ్ళైన వారు ఎవరైనా ఉంటే వారు కూడా ఈ శ్రీరామనవమి రోజున ఆ ఒక కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నట్లయితే వారి యొక్క జీవితము సుఖశాంతులతో కలకాలము ఉండేలాగా, 7 తరాలు ఉండేలాగా, అంటే ఈరోజు చేసుకునేటువంటి వారికి వచ్చే జన్మ కూడా ఈయనే భర్త, వచ్చే జన్మలో ఈమె భార్య అయితే బోరేస్తాననేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అలా కాకుండా ఈ జన్మలో వరకైనా వారు కలకాలం ఉండేలాగా సుఖ సంతోషాలతో ఉండేలాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్క జంట, అంటే పెళ్ళి అయిన వారు మాత్రమే ప్రతి ఒక్క జంట కూడా పాల్గొని ఆ ఒక కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలి. చేతులు ఆరా చేసి కనువిందు చేసుకునేలా చేసుకుంటే మీకు సుఖ సంతోషాలు మరి ముఖ్యంగా ఉంటాయి. అలానే ఆ కళ్యాణ మహోత్సవంలో చేసేటువంటి తరంబరాలు ఏవైతే ఉన్నాయో ఈ తరంబరాలు కొత్త జంటగా ఉన్నటువంటి భార్యాభర్తల మీద వేసుకున్న, పెళ్ళయి భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉండి వారు ఆ అక్షంతలు చల్లుకున్న, ఆ ముత్యాలు మీకు మంగళసూత్రంలో ధారణ చేసుకున్న, అలానే ఆ ఒక స్వామివారి యొక్క
ప్రసాద నైవేద్యం ఏదైతే ఉందో, పానకం వడపప్పు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సేవించినా, భుజించినా, వేరే వారికి పెట్టినా కూడా మీకు ఆ పుణ్యం అనేది ఖచ్చితంగా వస్తుంది. మనం ముందుగా అనుకున్నటువంటిగా ఎవరెవరు ఎలాంటి దానాలు చేయాలో కూడా మీకు చెప్పాను. అలానే మనకి ఇంకొకటి ముఖ్యంగా ద్వాదశ రాసులు వారు, ఏ రాశుల వారు ఎలాంటి దానం చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఈ యొక్క శ్రీరామనవమికి ఎలాంటి పుణ్యకార్యం చేయడం ద్వారా మంచి జరుగుతుంది అనేది చూసినట్టయితే కనుక ముఖ్యంగా మేషరాశి, వృషభ రాశి, అలానే మిథున రాశి, కర్కాటక రాశి వారు ఈ యొక్క 4 రాశుల వారు కనుక వారికి ఉన్నటువంటి చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెడు అలవాట్లకి స్వస్తి పలికేందుకు శ్రీరామనవమి రోజున, అదే ఏప్రిల్ 6వ తారీఖు 2020 సంవత్సరాన వారికి అనుకూలమైనటువంటి రోజు. ఆ రోజున వారు ఏదైనా చెడు అలవాట్లను వదిలేసుకోవాలనుకున్నా, అంటే పేకాట, బెట్టింగ్, అమ్మాయిలమ్మడి తిరగటం, అబ్బాయిలమ్మడి తిరగటం, అలానే ఎఫ్ఐఆర్స్, అలానే చుట్టా, సిగరెట్, బీడీలు లాంటివి, మందు తాగడం లాంటివి, ఇలాంటి చెడు వ్యసనాలకి బానిసైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఒక నదికు కానీ, సముద్రానికి కానీ, ఒక చెరువు కానీ, ఒక కోనేరు, సెలయేరు మీకు సమీప దూరంలో ఏదైతే నీరు పారుదల ఉందో దాంట్లో దూకాలని కాదు, అక్కడికి వెళ్ళేసి మీరు ఏదైతే చెడు వ్యసనాన్ని వదిలేయాలనుకుంటున్నారో ఆ వ్యసనానికి సంబంధించిన ఏదైనా ఒక రకమైనటువంటి ఫ్రూటు, ఒక రకమైనటువంటి వెజిటేబుల్ తీసుకోండి. లైఫ్లో మళ్ళీ అది ముట్టుకోకూడదు. మీరు కాశీకి వెళ్ళి ఎలా అయితే వదిలేస్తామో అలానే ఆ చెడు వ్యసనం పేరు చెప్పి ఈ యొక్క 4 రాశుల వారి కనుక ఆ నీటిలో వదిలివేసి లైఫ్లో, జీవితంలో మళ్ళీ ఆ చెడు వ్యసనం జోలు వెళ్ళను అని చెప్పండి. అయితే దాని తర్వాత ఆ చెడు వ్యసనంకో ఒకటే కాదు, మీరు ఏదైతే వదిలేస్తారో అది పండు కావచ్చు, ఏదైనా వెజిటేబుల్ కావచ్చు, అది మళ్ళీ లైఫ్లో మీరు తినకూడదు. అట్లాంటి వస్తువుని మీరు వదిలేయండి. అలానే చెడు వ్యసనాన్ని కూడా వదిలేయండి. ఖచ్చితంగా మీ లైఫ్లో కొత్త జీవితం మొదలవుతుంది. ఆ కళ్యాణ మహోత్సవం తర్వాత 3 మాసంలోనే మీకు మార్పు రావటం, మీరు కూడా 10 మందిలో ఒకరు కాకుండా మీరు కూడా ఒకరు ఉన్నారు అని గుర్తించేలాగా లైఫ్ మొదలవుతుంది. ఖచ్చితంగా మీరు 100 మందికి ఉపాధి కలిగించేటువంటి విధి విధానాల స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. అలానే సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ఈ 4 రాశుల వారు ముఖ్యంగా వీరు దానం, ఎలాంటి దానం, కళ్యాణ మహోత్సవంలో జీడిపప్పు, బియ్యము, అలానే మిరియాలు, బెల్లము, ఇవి దానం. అంటే స్వామివారికి ఇచ్చేది ఏదైనా సరే ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో కనుక ఇవి ఇవ్వగలిగితే కనుక వీరికి ఖచ్చితంగా కళ్యాణ యోగం, ఆర్థిక స్థితిగతులు, నవగ్రహాల దోషాలు, అలానే పితృశాపం, పితృదోషాలు, ఆర్థిక ఇబ్బందులు, జాబులో వెసులుబాటు, విదేశీయానం, ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఈ 4 రాశుల వారు ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఆ సీతమ్మ వారికి బట్టలు సమర్పించినా కూడా మీకు యొక్క ఆరోగ్య సమస్యలన్నీ కూడా, నరదిష్టి, నరప్రభావం కూడా, కుజదోషం కూడా మీకు తొలగేసి ఖచ్చితంగా మీ ఇంట్లో ఆ ఒక కళ్యాణ మహోత్సవం జరిగేదానికి, పెళ్ళిళ్ళు కానటువంటి వారు ఎవరైనా ఉంటే వారు కూడా ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ ఒక భోజనాల్లో ఏదైనా మీకు తోచిన సహాయం చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఆ ఒక బ్యాండ్ మేళం మోగేలాగా ఆ కళ్యాణ సంబంధించినటువంటి కార్యక్రమం మీ ఇంట్లో కూడా ఆ పెళ్లి సంబంధాలు అన్నీ కుదిరేసి దుఃఖాలతో కాకుండా సుఖాలతో ఉండేలా ఉంటుంది. అలానే మనకి మకర రాశి, అలానే కుంభరాశి, మీనరాశి, ఈ 3 రాశుల వారు కూడా మీరు చేయవలసింది ఏంటంటే ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో బట్టలు సమర్పించడం, దండలు, తలపాగా, అలానే మనకి ఏదైతే జంజం అని ఉంటుందో 3 పోగులేసినటువంటిది పంచలోకముల జంజం, అలానే స్వామివారికి బంగారు జంజం, వెండి జంజం కూడా సమర్పించుకోవచ్చు. అలానే మీకు ఏదైతే మనకి సిగపాగా అని అంటారు, ఈ సిగపాగాలో పాపిడి బిళ్ళ అని అంటారు అమ్మవారికి, ఈ పాపిడి బిళ్ళ ఇవన్నీ చేయడం ద్వారా మీకు ఏదన్నా చెడు ప్రభావం, నరదిష్టి, నరప్రవాహం కాకుండా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం లాంటివి, అలానే ఎఫ్ఐఆర్స్ లాంటివి కూడా మీకు ఏదైనా చెడు దృష్టి, చెడు అలవాటు ఉంటే కూడా, మీకు భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉండి ఆర్థిక స్థితిగతుల్లో ఉండి మీకు ఏం చేసినా ఎదగేదానికి లేకుండా ఉన్నది, నరదిష్టి ప్రభావం ఎక్కువ ఉంది, ఇల్లు కావాలి, వాహనం కావాలి అనుకునేవారు ఇవి చేయండి. అలానే వడపప్పు పానకం కూడా ఆ స్వామివారికి నైవేద్యంలో మీరు సమర్పించండి. అలానే 10 మందికి మీరు ఆ రోజున ఏదైనా సహాయం చేయండి, మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. అయితే ప్రతి ఒక్క ద్వాదశ రాశుల వారికే కాకుండా
ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవము కుల మతానికి అతీతం. ఆ ఒక ఎవరైతే శ్రీరామచంద్రమూర్తి ఆ సీతమ్మ వారి యొక్క కళ్యాణం కుల మతాలకి అతీతంగా జరుపుకోవాలి. ఏ మతస్థులైనా ఏ గ్రంథులస్తులైనా ఆ ఒక కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా ప్రతి ఒక్కరికి మంచి జరిగేటువంటి శుభదాయకం లోక కళ్యాణార్థం కోసం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారాలు చేసుకొని చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి యొక్క కృపకి పాత్రులు కావాల్సిందిగా మనవి. అలానే ఈ యొక్క ద్వాదశ రాశుల వారే కాకుండా మతానికి సంబంధించిన వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొనండి. అలానే సాయం సంధి వేళలో స్వామివారి యొక్క కళ్యాణం 12:24 మనకి ఏదైతే అభిజిత్ లగ్నంలో అవుతుందో ఆ లగ్నంలో కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత సాయం సంధి వల్ల ఆ ఒక మనము ఏదైతే ఉంటుందో పడక సేవ అని ఉంటుంది. ఆ స్వామివారికి ఆ పడక సేవలో పాల్గొన్నట్టయితే అందులో మీరు కూడా పాల్గొనేసి ఉన్నట్లయితే కనుక పిల్లలు పుట్టినటువంటి వారికి పిల్లలు పుడతారు, పెళ్ళి అయి పిల్లలు పుట్టిన వారికి పిల్లలు పుడతారు. భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉండే కూడా ఆ ఎడబాటు దూరాన్ని తగ్గిస్తుంది. అలానే ఇంట్లో ఏదన్నా సమస్యలు గొడవలు అయ్యి ఉంటే కనుక పెద్ద ఫ్యామిలీ ఉండి చిన్న ఫ్యామిలీ అయినా ఇంట్లో ఏదన్నా అనేజీ ఉండి గొడవలు ఎక్కువగా అవుతున్నాయి, వాస్తు ప్రాబ్లం ఉంటే కనుక వారికి కూడా ఆనందంగా ఉంటుంది. అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ స్ట్రెస్ ఫీల్ అంతా కూడా తొలగిపోయేది అంటుంది. ఇలానే ద్వాదశ రాశుల వారే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేసి ఆ ఒక కళ్యాణ మహోత్సవంలో చూసారా ఈ యొక్క ఏదైతే మనం అనుకున్నటువంటి శ్రీరామ నవమికి అందరూ అనుకుంటారు ఏదో కళ్యాణం చేసేస్తారు, ఏదో వనపప్పు పానకం పెట్టేస్తారు అయిపోతుంది అనుకుంటారు. కానీ ఆ కళ్యాణ మహోత్సవానికి లోక కళ్యాణార్థం కోసం కాదు, మనకి ఎన్ని మంచి జరుగుతుందో ఎన్ని రకాల అవంతరాలు విఘ్నాలు కూడా తొలగిపోయేలా ఉన్నాయో చూసారా. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనండి. ఆ స్వామివారి యొక్క కృపకి పాత్రలవ్వండి, తీర్థ ప్రసాదాలు సేవించండి. అలానే ఆ స్వామివారికి అక్షంతలు ఆ స్వామివారి ముత్యాలు తీసుకెళ్ళండి. ఇంట్లో అందరూ కూడా చల్లుకోండి. కులమతాలకు అతీతంగా కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోండి. ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకి మీరందరూ కూడా పాలు పంచుకొని ధన్యులవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.